అరే మామ, డాక్టర్ ఏంట్రా సినిమా టాక్స్ దగ్గర ఉన్నాడు. అవునరా, వాడు ఎందుకు వచ్చిందంటావు? నాకు తెలిసి వాడు కూడా కలికి సినిమా చూడనీకి వచ్చింది అనుకుంటారా. అరే ఎవడైనా సినిమా చూడనీకైతే చేత స్కోప్ మెడల్ వేసుకొని వస్తారా? నిజమేరా, పోయి ఆ గుండుగా నడుదాంపా. అరే ఓ ఎడ్డిగాడిది, బాడీ పెరిగింది కానీ నీకు బుర్ర ఏం మాత్రం పెరగలేదురా. ఇప్పుడు వాడిని పోయి అడిగితే వాడు ఏం చెప్తాడు? మన అమ్మ నాన్నకు కాలేజ్ చేసి పెట్టి సినిమా టాకీస్కి వచ్చారని చెప్తాడు. ఏంట్రా నువ్వు భయపడేది కాక నన్ను భయపడిస్తావు. ఇలా ఎన్ని రోజులు భయపడుతూ బతకడం. చల్, వాని కింద భయపడేది, వానితో ఒట్టకాయ కూడా కాదు. నేను చూసుకుంటాపా. అరే మామ, ఇన్ని రోజులు నిన్ను ఏమనుకున్నా కానీ ఇప్పుడు రా నువ్వు మోగనివి. ఏం డాక్టర్ గారు, ఈ మధ్య సినిమా టాకీస్ల కాడ కూడా డ్యూటీలు చేస్తున్నారా? లేదురా, సినిమా చూడనీకి వచ్చానురా. అంటే ఈ మధ్య సినిమా చూడనీకి చెతస్కోప్ వేసుకుని కూడా వస్తున్నారా డాక్టర్ గారు? అరే, నాకు ఎక్కడో తేడా కొడుతున్నదిరా. మన ప్రభాస్ అన్న మూవీకి చెతస్కోప్ వేసుకొని సినిమాకి వచ్చిందంటే సంథింగ్ వెంట రాంగ్ మామా. నువ్వు ఎప్పుడైనా ఏదో ఆంటీలం పట్టుకొని వచ్చే బాపతి కానివి, ఈరోజు చెతస్కోప్ వేసుకొని వచ్చినావంటే కథ వేరేముంది. అవునరా, గుండె మీద పోసెంట్కి లేకుండా సోకులు బాగుంటాయి. ఎప్పుడైనా సినిమాకి వచ్చినప్పుడు కొత్త కొత్త డ్రెస్సులు, ముసలోళ్ళను ఆంటీలం పట్టుకొని వచ్చే బాపతి గారు ఈ రోజు చెతస్కోప్ పట్టుకొని వచ్చిందంటే ఏదో ఉంది మామ. అరే ఓ పిల్ల పువ్వు పచ్చగలరా, నీకు అవసరమారా? కాలేజీ పోగా కథలు దింగుతారు వీడికి వచ్చి. నీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పు అంటారా బూసుడికి? చెప్పురా చెప్పు, మేము కూడా పోలీసులకు ఫోన్ చేసి చెప్తాం నీ గురించి. ఏం చెప్తారు నా ఓటకాయ? నీతోనేమవుతుందిరా బుడంకాయ. అరే మామ, వీడు ఇట్లా తినర్రా. వీడు అమ్మాయిలకు మత్తు మంది ఇచ్చి కిడ్నాప్ చేస్తానని పోలీసులకు కాల్ చేసి చెప్దాం పారా. షీటింగ్స్ వచ్చి వీడిని గుద్దేరేస్తా అంటారు. కాల్ చేస్తున్నావురా? అరే మీకు దండం పెడతారా బాబు, అంత పని చేయకురా. అరే ఈరోజు కల్కి మూవీ రిలీజ్ అయింది కదరా, చాలా మంది వస్తారు కదా, తొక్కుకొని కింద పడి దెబ్బలు తాకుతాయి కదా, వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి డబ్బులు తీసుకున్నామని వచ్చానురా. ఊళ్ళోనే బొచ్చడి పైసలు దిగుతావు గారా, ఆఫీస్ సరిపోతులేమని ఇక్కడికి వచ్చినావు మళ్ళా. ఏడుంటానే బిడ్డ, ఒక్క రూపాయి చేతులు ఉంటలేదు. ఇంకేడుంటాయిరా, ఇంటింటికి పోడేనే, ఇంటింటికి లంజనేనే, దేనికి పడితే దానికి డబ్బులు ఇచ్చుడేనే. ఆ ఉత్తగరం అంటే వస్తుందా? వీడు పడే కథలకు గుండుగాడు. మీకేం తెలుసురా మా బాధలు, పిల్ల బచ్చనాయగాలు. ఇవి సినిమా చూడిపోర్రా. మీ దగ్గర ఉన్న 2 టికెట్లు ఇస్తే మీ ఇద్దరం పోతాం. మరి నాకెట్టారా మీకు ఇస్తే? మీరు చూడడానికి రాలేదు కదా. ఏది తీసుకొని నడువురా నడు. ఈ ఊటకాయగాలు వచ్చిన ప్లాన్ మొత్తం చేడిదెంగిరు. ఇప్పుడు అది వస్తే ఏం చెప్పాలి? టికెట్ లేవంటే చెప్పు అనుకో, కొట్టిపోతుంది. ఇంకా తీసుకోలేదు బేబీ, తీసుకుంటా. నువ్వు తీసుకున్నావని నీ దగ్గరికి వచ్చినా, లేకపోతే ఆ రవికాంతనే పోయేదాన్ని. చల్ దెంగే. అరే గుండుగా, నీ గుండె మీద ఎంటకలు లేనప్పుడు అనుకున్నారా? నువ్వు ఎంత వేసుగా నువ్వు. లేకపోతే నీ దగ్గర అంటున్నా, టికెట్ ఎవరు కొనుకొస్తే అంతనే పోతా. ఏందేమో నా కర్మ, పోయి వండుకున్నా వండుకుంటే ఇక.